టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ ప్రాసెస్లో మీకు వచ్చినటువంటి ర్యాంక్కి మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ రావాలంటే ప్రియారిటీ వైజ్ అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రియారిటీ వైజ్గా ఏ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా మీకు వచ్చినటువంటి ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ చూపించబోతా ఉన్నాను ఈ వీడియోలో. ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ స్టూడెంట్స్కి అయితే లాస్ట్ మనం చూసుకున్నట్టయితే కొంతమంది స్టూడెంట్స్కి అయితే మంచి ర్యాంక్ అయితే మంచి కాలేజ్ సీట్ రాలేకపోయింది. ఎందుకంటే వారు వచ్చేసి ప్రియారిటీ వైజ్ అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి మీకు అలా కాకూడదని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చేయండి. స్టెప్ బై స్టెప్ అయితే ఇన్ డీటెయిల్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ముందుగా మనం చూసుకున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ మనకు మాన్యువల్ ఆప్షన్ సంబంధించిన ఒక ఫామ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫామ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు మాన్యువల్ ఫామ్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ అనమాట. ఇందులో మనం ఏం చేయాలంటే మీకు ముందుగా మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీ కేటగిరీ ఏందో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక బుక్ తీసుకొని రాసుకోండి. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ కూడా మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకొని, లేదంటే ఈ విధంగా ఒక బుక్లో అయితే లైక్ ఈ విధంగానే టేబుల్ కాలం అయితే సెట్ చేసుకొని, సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ నెంబర్ ఉంది, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ ఈ విధంగా ఉండడం జరిగింది. ఈ యొక్క మీరు దీన్ని జిరాక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు దీని విధంగానే మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీకు ఎంత ర్యాంక్ రాని, మీకు 100 ర్యాంక్ రాని, 1000 ర్యాంక్ రాని, 2000 రాని, 20 రాని, 1 lakh ర్యాంక్ రాని, ప్రతి ఒక్కరు ఈ ఫామ్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు దాదాపు ఒక 70-80 ఆప్షన్స్ అయితే ప్రియారిటీ వైజ్గా సెట్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా అనుకున్న బ్రాంచ్లో అనుకున్న కాలేజ్ సీట్ అయితే 100% అయితే వస్తుంది గైస్. ఓకే, ఇక్కడ చూసుకోండి. ముందుగా ఈ యొక్క ఫామ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మీరు ప్రియారిటీ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రియారిటీ వైజ్గా ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ముందుగా మనకి ఇక్కడ ఏవైతే టాప్ తెలిసి ఉన్నాయో మీకు జేఎన్టీయూ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఈ విధంగా సిబిఐటి కావచ్చు, అదేవిధంగా గురునానక్ ఇలాంటి మంచి మంచి కాలేజెస్ ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఆ స్టెప్ 1 కింద ఇవ్వాలి. అదేవిధంగా ప్రియారిటీ వైజ్గా ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ బ్రాంచ్లో బాగా ఇష్టం ఉంటుంది, లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి మెకానికల్ డిపార్ట్మెంట్ ఇష్టం ఉంది, అదేవిధంగా మీకు ఏ బ్రాంచ్లో ఇష్టం ఉంది, లైక్ మీకు సిఎస్సి ఇష్టం ఉంది అనుకో, సిఎస్సికి సంబంధించి మీరు అయితే ఇక్కడ కాలేజ్ కోడ్ రాసుకోవాలి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోడ్ రాసుకోవాలి, ఇక్కడ కాలేజ్ కోడ్ రాసుకోవాలి, కోర్స్ కోడ్ రాసుకోవాలి. ఇట్లా ప్రియారిటీ వైజ్ అయితే మీరు దాదాపు ఇక్కడ చూడండి ఈ యొక్క పీడిఎఫ్లో మనకి దాదాపు మీరైతే మీకు ఎన్ని వీలైతే అన్ని వీలైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది ఈ వీడియో వల్ల. ఓకే గైస్, మనం చూసుకున్నట్లయితే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత చూడండి మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. టీఎస్ ఎంసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఉంటుంది కదా. ఈ యొక్క పీడిఎఫ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాలేజ్ కోర్స్ ఉన్నాయి, అదేవిధంగా లాస్ట్ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కలర్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ సీట్ వచ్చింది, కేటగిరీ వైజ్గా అయితే ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ చెక్అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తాను ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని కూడా. ఈ యొక్క డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కాలేజ్ టైప్ ఉంది, అదేవిధంగా ఇక్కడ మనకు బ్రాంచ్ కోడ్ ఉంది, బ్రాంచ్ నేమ్ ఉంది అనమాట. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఉండడం జరిగింది. లాస్ట్ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ వస్తే ఏ బ్రాంచ్ సీట్ వచ్చింది, ఏ కాలేజ్ సీట్ వచ్చిందని కూడా మీరు ఈ విధంగా మీరు చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు కంప్లీట్గా ఉండడం జరిగింది. అదేవిధంగా కాలేజ్ ఫీజు కూడా ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇందులోనే చెక్అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చూపిస్తాను. ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు ఏదైతే ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ నాకు సీట్ రావాలని ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను. కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, ర్యాంక్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20K ర్యాంక్ వచ్చింది. నీకు ఏదో మెకానికల్ అనమాట, నాకు ఈ మెకానికల్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి 1 lakh అబోవ్ ర్యాంక్ ఉంది, కానీ స్టూడెంట్స్కి అయితే సీట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మీ ర్యాంక్ ఒక పక్కకు రాసుకోండి, మీ కేటగిరీ పక్కకు రాసుకోండి. అదేవిధంగా మీకు కింద ఫామ్ చూపించాను కదా, ఈ యొక్క ఫామ్లో కూడా మీరు ఫస్ట్ వన్ అనమాట ఈ ఫామ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్ మీకు రైట్ సైడ్ ఫామ్ కనిపిస్తుంది చూడండి. ఆ ఫామ్లో వచ్చి మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ యొక్క డిస్ట్రిక్ట్ అనమాట, మీకు ఏ కాలేజ్ ఇష్టం ఉంటుందో ఆ కాలేజ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ కూడా వేసేసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ కూడా వేసేసుకున్నాను, కోర్స్ కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ర్యాంక్ ఎంత ఉంది, ఓకే ర్యాంక్ ఎంత ఉంది, ఓకే ర్యాంక్ ఎంత ఉంది, నాకు సిఎస్సి డిపార్ట్మెంట్లో సీట్ కావాలి. ఒక సిఎస్సి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆప్షన్గా ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ అయితే అయిపోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఆప్షన్కి రావాలి. సెకండ్ ఆప్షన్కి వచ్చి మళ్ళీ నేను వేరే కాలేజీలో చేయాలనుకుంటున్నాను. లైక్ ఏ విధంగా ఫస్ట్ ఆప్షన్ మహావీర్ కాలేజ్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ వచ్చి చూడండి అనురాగ్ కాలేజ్ అనమాట, ఇది కోదాడలో ఉంది అనమాట. ఇది ఇక్కడ మనమైతే కాలేజ్ కూడా రాసుకోవాలి, ఇక్కడ ఎంసెట్ కూడా అనమాట. అది రాసుకున్న తర్వాత మళ్ళీ ఒక కోర్స్ కూడా రాసుకోవాలి, డిస్ట్రిక్ట్ కోడ్ రాసుకున్న తర్వాత ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ మళ్ళీ మీకు సిఎస్సి ఇష్టం ఉంది కదా, సిఎస్సి అనమాట. మీకు వచ్చిన ర్యాంక్ ఎంత 20K ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు 67 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. అంటే మీకు ఎగ్జాక్ట్గా ఈ కాలేజ్ కూడా సీట్ రావడం జరుగుతుంది. ఇక మీరు ఏం చేస్తారంటే ముందుగా మీకు ఏ కాలేజీలో మీకు ఖచ్చితంగా నాకు పలానా కాలేజ్ సీట్ రావాలి ఖచ్చితంగా అంటే ఆ ఆప్షన్లో ఏ కాలేజ్
ఆ కాలేజీలో మీకు ఏ కోర్స్ అయితే బాగా ఇష్టం ఉంటుందో ఆ కోర్స్ ఫస్ట్ ప్రియారిటీ వైజ్ మీకు అక్కడ ఇచ్చిన తర్వాత సెకండ్ ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే ఇక ఫామ్ కనిపిస్తుంది కదా, ఫామ్లో మీరు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎన్ని అవుతాయో అన్ని ఆప్షన్స్ అయితే ప్రియారిటీ అయితే సెట్ చేసుకోండి స్టెప్ బై స్టెప్ అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా ఒక 50 నుంచి 60 వెబ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా అయితే 100% సీట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా నేను చెప్పే ముందు నా నుంచి సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏవైతే మనకు టాప్ మోస్ట్ కాలేజెస్ ఉంటాయి కదా, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా అవి ఇచ్చేసిన తర్వాత సెకండ్ ప్రియారిటీ అనమాట. ప్రియారిటీ నుంచి మీకు ఏ కాలేజ్ ఇష్టం ఉంటుందో అవి ఇచ్చేయండి, ఫస్ట్ టాప్ ఇచ్చేయండి, తర్వాత మీకు ఇష్టం ఉన్న కాలేజ్ స్టెప్ బై స్టెప్ అనమాట. మీకు మరి స్టూడెంట్ ఒక డౌట్ ఉంది, లైక్ ఏ విధంగా అంటే అన్న మరి ఒకటే బ్రాంచ్కి అన్న స్పెసిఫిక్గా అంటే అట్లా ఏం లేదు, మీకు ఎన్ని బ్రాంచ్ ఇష్టం ఉంటే అన్ని బ్రాంచెస్ అయితే ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిఎస్ చేసుకున్నారు, అదేవిధంగా 10 ఆప్షన్లు మీరు 10 కాలేజీలో సిఎస్ మీకు ఒక 10 కాలేజీలో చేయాలనుకున్నారు, మీకు బీటెక్ 10 కాలేజీలో మీరు 10 ఆప్షన్లు మీరు ప్రియారిటీ వైజ్గా సెట్ చేసుకున్నారు సిఎస్ డిపార్ట్మెంట్. తర్వాత మళ్ళీ ఈసీ మీకు కావాలి, మళ్ళీ ఫస్ట్ మీరు ఏ కాలేజ్ ఇచ్చారో ఆ కాలేజీలో మళ్ళీ ప్రియారిటీ 1, 2, 3 ఇట్లా. ఓకే, ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క వీడియో మీకు అయితే అర్థమైందని భావిస్తాను గైస్. ఇన్ కేసు మీకు ఈ యొక్క వీడియో డౌట్ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీ యొక్క కామెంట్ చదివి మళ్ళీ వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మీ యొక్క డౌట్స్ క్లియర్ చేస్తాను. మీకు అనుకున్న కాలేజీలో మీకు అనుకున్న బ్రాంచ్ సీట్ వచ్చే విధంగా అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. ఇంకేమైనా స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.